ప్రేత పిశాచాల నుంచి మనల్ని రక్షించే దైవం ఎవరు అంటే హనుమంతుడు అని అంటాం. ఎలాంటి రాక్షసులనైనా సరే, ఎంతటి క్రూరమైన భూతాలనైనా సరే ఆయన ఒక్క దెబ్బతో హతం చేయగలడు. మనలో శక్తిని నింపేందుకు ఆయన సదా సిద్ధంగా ఉంటాడు. మనకు కావాల్సిందల్లా నమ్మకం. స్వామి అని శరణాగతులైతే చాలు, మిగిలినదంతా ఆయనే చూసుకుంటాడు. అర్ధత హృదయంతో కన్నీరు కారిస్తే చాలు, కరిగిపోయి భక్తుల వెంటే ఉంటాడు. చిన్నారుల నుంచి పెద్దల వరకు హనుమయ్య అంటే ఇష్టపడతాం. స్వయంభూవుగా వెలిసిన హనుమాన్ క్షేత్రాలు మనకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటి నిజామాబాద్లో ఉంది. 100 ఏళ్ల నుంచి స్వామివారు భక్తులను రక్షిస్తున్నారు. ఈ హనుమంతుడినే గోల్ హనుమాన్ అని కూడా పిలుస్తారు. నిజామాబాద్లోని హనుమయ్యకు గోల్ హనుమాన్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? దీనికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయంలో స్వామి తూర్పు దిశగా ఉన్న ముఖం దక్షిణ దిశగా ఉంటుంది. దక్షిణ దిశగా చూస్తూ భక్తుల కోరికలను తెలుసుకుంటూ ఉంటాడు. ఈ ఆలయం నిజామాబాద్లోని 4 రోడ్ల రహదారిలోని కూడలి వద్ద వృత్తాకారంలో ఉంటుంది. ఈ ఆలయం గోడలపై రామాయణ ఇతిహాసాన్ని తెలియజేస్తూ పలు చిత్రాలు కూడా ఉన్నాయి. ఆలయం లోపల దశావతారాలకు సంబంధించిన చిత్రాలు ఉండడం విశేషం. ఆలయాన్ని దర్శించిన భక్తులు రామాయణం గురించి ప్రాథమికంగా అర్థం చేసుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు దశావతారాలను ఎందుకు ఎత్తవలసి వచ్చిందో కూడా ఈ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. సుమారు 100 ఏళ్ల క్రితం రావి చెట్టు కింద హనుమంతుడు తూర్పు దిశగా దక్షిణముఖంగా వెలిశారని, అక్కడే స్వామివారికి ఆలయం నిర్మించినట్లుగా ఆలయ అధికారులు చెప్తున్నారు. కష్టాల్లో ఉన్నవారు స్వామిని ఆరాధిస్తే ఆ కష్టాలు తొలగిపోతాయని, అనుకున్న కోరికలు నెరవేరుతాయని అంటారు. హనుమాన్ జయంతి రోజు కార్తీక పౌర్ణమి రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శనివారం, త్రయోదశి, అష్టమి, అమావాస్య రోజుల్లో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ అధికారులు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు 11, 21, 41 లేదా 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు ఏదైనా సరే నెరవేరుతావని ప్రగాఢ విశ్వాసం. నిజామాబాద్ వెళ్లిన హనుమాన్ భక్తులు తప్పకుండా ఈ గోల్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.